బడ్జెట్ కేటాయింపులపై పోస్ట్ కార్డు ద్వారా ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపిన కావలి యువ మోర్చా. భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ యువ మోర్చా ఆధ్వర్యంలో 1వ పట్టణ అధ్యక్షులు మంద కిరణ్ కుమార్ అధ్యక్షతన బుధవారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఇటీవల బడ్జెట్ కేటాయింపులపై భారత ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్ కార్డులు పంపే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 12 లక్షల పన్ను మినహాయింపు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అన్ని ప్రాంతాలను అనుసంధానం చేసే విధంగా 120 కొత్త విమానాశ్రయాలకు నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు 5 కోట్ల నుండి 10 కోట్లకు పెంచడం జరిగింది. పోలవరం ప్రాజెక్టుకు 5,936 కోట్ల రూపాయలు, విశాఖ స్టీల్ కు 3,295 కోట్ల రూపాయలు, విశాఖ పోర్టుకు 730 కోట్ల రూపాయలు, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కి 186 కోట్ల రూపాయలు, ఏపీ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్ల రూపాయలు, ఏపీలో రోడ్లు వంతెన ప్రాజెక్టుకు 240 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా కేటాయింపులు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, భారత ప్రధాని నరేంద్ర మోడీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి కావలి పట్టణ యువ మోర్చా ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, జిల్లా టెలికాం అడ్వైజర్ కమిటీ సభ్యులు కుట్టుబైన బ్రహ్మానందం, పట్టణ ప్రధాన కార్యదర్శి కూరాకుల సవీంద్ర, కోడూరు మురళీకృష్ణ, తూమాటి తిరుపతి స్వామి, యువ మోర్చా ప్రధాన కార్యదర్శి దేవుండ్ల రాకేష్, గుడిపల్లి ప్రసన్న కుమార్, ఇనమూరి సుబ్రహ్మణ్యం, నెల్లూరు సుభాష్, షేక్ మస్తాన్, మేదర్మెట్ల మణిదీప్, రాము తదితరులు పాల్గొన్నారు. అలాగనే విన్నమూరు సుబ్రహ్మణ్యం గారు, లక్ష్మణ్ గారు, ప్రతి ఒక్కరికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా భారత ప్రధాని మాన్యశ్రీ గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్ కార్డు పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ కార్యాలయం నుంచి యువ మోర్చా ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా వందల మంది, వేలాది మంది చేత పోస్ట్ కార్డు ద్వారా ధన్యవాదాలు తెలియజేయడం. ఎందుకంటే ఇటీవల బడ్జెట్లో యువత కోసం, ఎంఎస్ఎంఈ స్టార్టప్ కంపెనీస్ కోసం, యువతని ప్రోత్సహించే దానికోసంగా, నిరుద్యోగులను రూపుమాపే దానికోసంగా 5 కోట్ల రూపాయల నుంచి 10 కోట్లకి వాళ్ళకి ఉచితంగా ఎలాంటి ఆధారితం లేకుండా వాళ్ళకి ఇండస్ట్రియలిస్ట్గా తయారు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహవంతులు, ఔత్సాహికులకి వాళ్ళు ఎక్కడైనా కూడా ఇండస్ట్రీస్ పెట్టుకొని వాళ్ళు బాగుపడుతూ 10 మందికి జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక రకాలైన అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ఆర్థిక అభివృద్ధి కోసం, ఆర్థిక స్వావలంబన కోసం అనేక ఇదిని ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్లో ఈ బడ్జెట్ చాలా ఆశాజనకంగా ఉంది. ఎప్పుడు ప్రజలు ఎవరు ఊహించల. గత 10 సంవత్సరాల చరిత్రలో, గత కాంగ్రెస్ పాలనలో 60 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ పెట్టని బడ్జెట్ ఈ సంవత్సరం 3వసారి ఎన్నికైన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ ప్రజల సంక్షేమం కోసం, యువత సంక్షేమం కోసం, వైద్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ, సామాజిక పరంగా కానీ, పేద బడుగు బలహీన వర్గాల కోసం కానీ అందరినీ దృష్టిలో పెట్టుకొని సమదృష్టితోటి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు ఒక పక్క రైల్వే, ఒక పక్క ఎయిర్పోర్ట్స్, అలాగనే నదుల అనుసంధానం, రోడ్ల అనుసంధానం, అలాగనే పేదవాడి కోసం అంత్యోదయ పథకాలు అనేక రకాలుగా ప్రవేశపెట్టి ఈరోజు పేదవాడు అన్నవాడు చదువుకొని నిరుద్యోగం ఉండకూడదు. కాబట్టి ప్రతి ఒక్క టాలెంట్ ఉన్న, స్కిల్ ఉన్న సాఫ్ట్వేర్లు కానీ కంపెనీలు పెట్టుకోవాలనుకుని ముందుకొచ్చిన, టెక్స్టైల్స్ పార్కులు పెట్టుకోవాలని ముందుకొచ్చిన వ్యాపారవేత్తల కోసంగా, అందుకని పేదవాడికి అందుబాటులో ఉండే బడ్జెట్, మధ్యతరగతి కుటుంబీకులకి అందుబాటులో ఉండే బడ్జెట్, పారిశ్రామికవేత్తలకి బడ్జెట్ అందుబాటులో ఉండే బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా యువత కోసం, విద్య కోసం, వైద్యం కోసం, ఆరోగ్యం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడు. అలాగే జనరిక్ షాపులు కూడా, ఈరోజు మనం మందులు కొనుక్కోవాలంటే మందుల షాపుల్లో చాలా కాస్ట్ ఉంది. అదే జనరిక్ ద్వారా షాపులు పెట్టి ప్రతి పట్టణంలో ఈ జనరిక్ షాపులు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. స్టార్టప్లు ఉచితంగా వాళ్ళకి పొలాలు ఇచ్చి, స్థలాలు ఇచ్చి వాళ్ళ ద్వారా
కంపెనీలు పెట్టించేదాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. కాబట్టి యువత చాలా సంతోషంగా ఈరోజు కావలి పట్టణ యువమోర్చా నేతల ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరగడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మరొకసారి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం.